దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. చేరి వచ్చిన దైవ జనాంగానికి మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ పరిశుద్ధ దినమున ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ఈ దినము వరకు కూడా మనను సజీవులుగా ఉంచిన ఆ దేవాది దేవుని ప్రేమ కొరకై మనమందరము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైన ఈరోజు మనది కాదు, మనమందరము నిన్నటి వారమే. ఈరోజు మనది కాదు, మనమందరము నిన్నటి వారమే. ఇంకను ఈ దినము గడవడానికి ఎన్నో గంటలున్నాయి. కానీ సమస్తమును నెరవేర్చు దేవుడు మనకు సర్వంతర్యామి అయిన యేసుక్రీస్తు వారు మనందరిలో నివసించి మనందరిలో వ్యాపించి, ప్రియులారా, ప్రభు యొక్క సన్నిధిలో ఆ సన్నిధిని అనుభవించటానికి ఈ దినము వరకు కూడా మనల్ని సజీవులుగా ఉంచాడు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. మన్ను నిన్ను స్తుతించునా? ఈరోజు వరకు కూడా ఈ మట్టి శరీరమైన మన జీవితంలో ఆ మహాదేవుడు మహిమను నింపి, ఈ మట్టి కేవలము నిష్ప్రయోజనమే, కానీ మట్టిని మాణిక్యముగా మార్చిన మన నజరేయుడైన యేసు ఆదిమ కాలములో ఆదామును మట్టితో చేశాడు. బంగారముతో చేయలేదు, వెండితో చేయలేదు. ఒక మానవుణ్ణి తయారు చేయాలంటే ఆయన వాడిన పరికరం ఏంటి అంటే మట్టి. ఎంత సింపుల్ అండి! మన కాళ్ళ కింద ఉండే ఆ మట్టితో మానవుణ్ణి సృజించాలని ఆశపడ్డాడు ఆయన. బంగారము కాలుకు తగులుకున్నదనుకో, కాళ్ళు కడుక్కుంటామా? మట్టి కాళ్ళకు తగులుకున్నదంటే మట్టి కడిగేస్తాం. కానీ మన బ్రతుకులు, మన జీవితం అంతా దేవుడు ఒక కుండతో పోల్చాడు, ఒక పాత్రతో పోల్చాడు, ఒక మట్టితో పోల్చాడు. ఈ మట్టి దేహములో నివాసము చేస్తున్న మనము నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా మనుష్యుడు జీవ ఆత్మ అయిన దేవుడిచ్చిన ఈ ఆత్మతో బ్రతుకుచున్న ప్రతి మానవాళి జ్ఞాపకం చేసుకోవాలి, మనమందరము ఆత్మ సంబంధులము కావాలని. ఆత్మ సంబంధులు ఆత్మీయ విషయముల మీద మనస్సునుంచుతారు. శారీరానుసారులు శారీర విషయం మీద మనస్సునుంచుతారు. అందుకే అంటాడు, ఒక్క దినము నీ ఆవరణములు గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఈ పరిశుద్ధ దినాన్ని ఈరోజు మనకు బహుమానముగా కానుకగా ఎందుకు ఇస్తున్నాడు? ఈ దినాన్ని కొందరు స్వేచ్ఛగా ఉపయోగించుకుంటారు. 6 దినములు కష్టపడండి, 7వ దినమున అది విశ్రాంతి దినం, అది నా పరిశుద్ధ దినం, దానిని ఆశీర్వదించిన దినం. ఈ దినమున మనమందరము ఆత్మ సంబంధులమైతే ఆత్మ అయిన దేవుణ్ణి మనం ఆరాధించాలి. మనము శారీరులము కాదు, ఆత్మ సంబంధులము. ఎందుకు అంటే గలతీయులకు రాసిన పత్రిక 5:23లో రాయబడిన మాట ప్రకారము, గలతీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు గారు 5వ అధ్యాయము 23-24 వచనాలు, ఇట్టి వాటికి విరోధమైన నియమేమిదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శారీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేయబడ్డారు. ప్రియులారా, మనము శారీరమును దాని ఇచ్చలతో దురాశలతోనూ మనము సిలువ వేసి ఉన్నాము. మనకు ఆశలు ఉండాలని, మనకు కోరికలు ఉంటాయండి ఆదివారం. కానీ
సాక్రిఫైస్, దేవుని కోసం సమస్తమును త్యాగం చేయాలి. అందుకే దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మీరు జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడు. సమయాన్ని సద్వినియోగము చేసుకునేవారు జ్ఞానులు, సమయాన్ని దుర్వినియోగము చేసుకునేవారు అజ్ఞానులు. అందుకే ప్రియులారా, ఒక ఇల్లు కట్టబడాలన్నా అది దేవాది దేవుడే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టించు వారి ప్రయాస వ్యర్థమే. ఆత్మ సంబంధులుగా మనము కట్టబడాలి. ఆత్మ సంబంధమైన దేవాలయముగా మనము కట్టబడాలి. అందుకే అంటాడు, మీరు క్రీస్తు యేసు సంబంధులు. క్రీస్తు యేసు సంబంధులు ఎలాగుండాలి అని అంటే, దాని ఇచ్ఛలు అంటే కోరికలు, అభిలాషలు, దురాశలతోను సిలువ వేయాలి. మనం సిలువ వేయబడాలి. మనకున్న ఇచ్ఛలు. పరిశుద్ధ దినం వచ్చిందంటే ప్రియులరా, ఈ యొక్క శారీరానుసారంగా ఉన్న ప్రతి మానవుణ్ణి ప్రియులరా ఇచ్ఛలతోనూ అనేకమైన దురాశలతోనూ దేవుని సన్నిధికి మనల్ని దూరం చేస్తూ ఉంటాడు. నిజమైన క్రీస్తు సంబంధులైతే శరీరాన్ని పరిపాలించేవాడు కాదు, శరీరాన్ని జయించిన వాడే క్రీస్తు సంబంధులు. సిలువ వేయబడడం అంటే పూర్తిగా చంపివేయడం కాదండి, పరిపాలన అధికారాన్ని తీసివేయడం. శరీరం ఉంది కానీ అది మనకు రాజు కాదు. అందుకే అంటాడు, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనములు అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడినది. ఒక మట్టిని మాణిక్యముగా మలచాలని నాసికారంధ్రములో, ఆ మట్టిని మనిషిని తయారు చేసి నాసికారంధ్రములో జీవాత్మ చేసిన దేవుడు, అది మట్టి పనికి మాలినదే. ఆ మట్టి తృణీకరింపబడిన మట్టి. అటువంటి మట్టిలో జీవవాయువును ఊది మాణిక్యముగా మార్చాలని దేవుడు ఆశపడ్డాడు. అందుకే అంటాడు, ఏమంటున్నాడు, మీరు స్వతంత్రులు, దేవాలయము దేవునిది, మీ దేహము దేవునిది. 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన అనుగ్రహించబడింది. ఈ శరీరము నాది, నా ఇష్టం. ఇప్పుడు ప్రతి వారు కూడా అంటే ఏమంటారంటే, నీ చిత్తమే నెరవేరునుగా కానీ ప్రభు అంటున్నాడు. యేసు ప్రభుల వారు నీ చిత్తమే. కానీ ఇప్పుడు లోకములో ఉన్న ప్రతి వారు కూడా మన చిత్తాన్ని మనం నెరవేర్చుకోవాలి. నువ్వెవరో, నా ఇష్టం. ఇది ఎవరి వలన అనుగ్రహించబడినది? దేహము దేవుని వలన అనుగ్రహించబడిన దేహం ఇది. దీనిని పాడు చేయడానికి కాదు. ఈ ఆత్మను నీకు ఇచ్చింది ఆత్మను హత్య చేసుకోవడానికి కాదు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. అమూల్యమైన రక్తము ద్వారా మీరు విలువ పెట్టి కొనబడిన వారండి. ఆర్టిఫిషియల్గా రక్తాన్ని తయారు చేయాలని ఎంతో మంది ప్రయత్నం చేశారు. ఒక మనిషిని బ్రతికించాలంటే రక్తం కావాలి. ప్రియులారా, ఈరోజు కలువరిలో కార్చబడిన ఈ రక్తము ద్వారా పాపివైన మనమందరినీ
భ్రష్టత్వములో బ్రతుకుచున్న మనందరినీ శ్రేష్ఠులుగా ఆయన సన్నిధిలో నిలపడానికి కారణం ఆయన పరిశుద్ధ రక్తములో కడగబడినము. ఆ రక్తములో మనము కడగబడిన వారిమి గనుక తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని మానవుడు భక్తిహీనుడై విపరీత బుద్ధి గలవాడై తప్పిపోచున్న సమయములో ఆ మట్టిని మాణిక్యముగా మార్చాలని దేవుడు ఆశపడి 2026వ సంవత్సరముల క్రితము ఆ సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారు తేజస్సులో నుండి వచ్చి ఈ భూమి మీదికి మానవుణ్ణి తన స్వరూపముగా మలుచుకున్న మానవుణ్ణి ఆ మట్టిని మాణిక్యముగా మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు భూమి మీద ప్రతివాడు కూడా ప్రియులారా, నా ఇష్టం, నా శరీరం, నా దేహం, సమాధుల్లో సేనాధయము పెట్టినవాడు వాడు శరీరాన్నే గాయపరుచుకుంటున్నాడు. తను వేసుకున్న వస్త్రాలు ప్రియులరా సంఖ్యలతో బంధించిన వాడు సమాధుల్లోనికి వెళ్తూ ఉన్నాడు. ఈ దేహం ఎవరిది? దేవుని వలన అనుగ్రహించబడిన ఈ దేహానికి ప్రియులరా ఎన్నెన్నో గాయాలు చేస్తున్నాం మనం. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు మీరు. యేసుక్రీస్తు అనే రక్తములో అమూల్యమైన రక్తము. ఏ రక్తం అంట ఇది? అమూల్యమైన రక్తము. ఆ రక్తము ద్వారా మనందరము విమోచింపబడిన వారిమే. కానీ ఈ దేహాన్ని మనమందరము, అందుకే అన్నాడు, ఇప్పుడు పాట పాడుకున్నాము కదా, నాథనువే సజీవయాగముగా ఆయనకు సమర్పించాలి. శారీరమును జయించాలి, శారీరాన్ని కోరికలను చంపేయాలి. ఆదివారం వస్తే పరిశుద్ధ దినమున మనమందరము ప్రియురాల లోకానికి మనము సిలువ వేయబడాలి. మన ఆశలు, మన ఇచ్ఛలు, మన కోరికలు, మన అభిలాషలు ఇవన్నీ కూడా సిలువ వేయబడిన క్రైస్తవులుగా మనము బ్రతకాలి. ప్రియులారా, అందుకే అంటున్నాడు, మీరు మీ సొత్తు కారు, మనము విలువ పెట్టి కొనబడిన వారిని. ఇష్టానుసారంగా స్త్రీలైతే బాగున్న అవయవాలకు ఎన్నెన్నో రంధ్రాలు చేస్తారు. దేవుడిచ్చిన అనేక నవరంధ్రాలు ఇచ్చాడు. కానీ మానవులు కూడా దేవుడిచ్చిన నవరంధ్రాలు కాకుండా ఇంకనూ రంధ్రాలు. కమ్మలు పెట్టుకోవాలంటే రంధ్రాలు చేయాలన్నా, ముక్కుకు ముక్కు పొడక పెట్టాలంటే ఇది దేవుడు వేసాడా? సుందరమైన అవయవములకు మనము ఎక్కువ అలంకరణ చేస్తూ ఈ దేవుడిచ్చిన ఈ దేహాన్ని మనం పాడు చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆభరణాలు ధరించుకోవడము అది పాపము కాదు. కానీ ఈ సుందరమైన దేవాలయమనే ఈ యొక్క ఆలయాన్ని మనము గాయాలు చేస్తూ ఉన్నాం. ఆ సమాధుల్లో నివాసం చేసేవాడు తన్ను తానే గాయపరుచుకుంటున్నాడు. వాడు వేసుకున్న వస్త్రాలు చించేస్తున్నాడు. ఇప్పుడు షాపింగ్ మాల్కి వెళ్ళండి, బాగా ఉన్న బట్టలు చూడండి. వాడు వేసుకున్నాడు. ఆ యొక్క షాపింగ్ మాల్లో ఒక వ్యక్తి ప్యాంటు ధరించాడు. అన్నా, నువ్వు వేసుకున్న ప్యాంట్ ఎంతన్నా అంటే ఇది 8,000 అన్నా. బాగున్న ప్యాంటు తీసి ఇలా చూపించా, ఈ ప్యాంట్ ఎంత అంటే అది 1,500 వస్తుందన్న. చినిగిన ప్యాంటు 5,000, బాగున్న ప్యాంటు 1,500. అంటే ఇదేంటంటే ట్రెండ్ అన్న. స్త్రీలు కూడా మోకాల దగ్గర చినిగిన బట్టలతో
వీధులలో సంచరిస్తున్నారండి. ఏంటి అంటే ఫ్యాషన్. ఎవడట అలాగూ ప్రవర్తించేది? సేనాధైర్యము పట్టినవాడు. సేనాధైర్యము పట్టినవాడు. వాడు తల్లిదండ్రుల మాట వినడు. వాడు నివాసము చేసేది సమాధుల్లో. వాడిని ఎలా చైన్లు కూడా తిత్తినీలుగా చేసుకొని వాడు వెళ్ళే స్థలానికి వెళ్తాడు. శారీరానుసారంగా నీవు బ్రతుకుతున్నట్లయితే, నీ శారీర కోరికలు నీవు సిలువ వేయబడకపోతే, ఈరోజు క్రీస్తు సంబంధులుగా మనము మారాలంటే మనము శారీరాన్ని దాని ఇచ్ఛలకు మనము సిలువ వేయబడాలి. దైవజనగమా, ఒక దేశములో రాజును తొలగించిన అతడు బ్రతికే ఉంటాడు, కానీ పరిపాలించే అధికారం ఉండదు. శారీరం ఉంది కానీ క్రీస్తుకు చెందిన వారిలో రాజ్యము చెయ్యదు. సర్పము బ్రతికే ఉంటుంది, కానీ దాని కోరలు తీస్తే మనిషిని చంపలేదు. ఒక పనివాడు పాత యజమాని వదిలి కొత్త యజమానుని దగ్గర పనిచేస్తే పాత యజమానుని ఆజ్ఞలు పాటించడు. మనము క్రీస్తు సంబంధులం. చెట్టు కూలిపోవాలంటే వేర్లు నరకబడాలి. మరలా చెప్తాను వినండి. చెట్టు కూలిపోవాలంటే వేర్లు నరకబడాలి. కోరికలని వేర్లు కత్తిరించబడినప్పుడు పాపపు ఫలాలు ఆగిపోతాయి. కారులో ఎవరు డ్రైవర్ సీట్లో కూర్చున్నా ఆ దిశలో కారు నడిపిస్తూ ఉంటుంది. శరీరం డ్రైవర్ సీట్లో ఉంది. పాపం క్రీస్తు డ్రైవర్ సీట్లో ఉంటే జీవితం. శరీరము సిలువపై ఉంది, సింహాసనం పైన కాదు. కోరికలు ఇంకా మాట్లాడుతాయి కానీ ఫలించవు. క్రీస్తు యేసు సంబంధులు శరీరానికి బానిస కాదు. సిలువ వేయబడుట కష్టం కానీ స్వేచ్ఛనిస్తుంది. క్రీస్తును స్వీకరించడమే కాదు, శరీరాన్ని సిలువ వేయబడడమే నిజమైన నిశ్చిర్కం. శరీరము కాదు, క్రీస్తే నీ రాజు. ఆత్మను ప్రేమించిన వారు, ఆత్మ సంబంధులుగా జీవించిన వారు, మన పరిపాలకుడు క్రీస్తు. ఆయన రాజుగా మనము ఆయన్ను ఆహ్వానించాలి. ఏ జెండా ఎక్కడ ఎగురుతుందో ఆ భూమి రాజ్యానిది. మన జీవితం మీద క్రీస్తు అనే జెండా ఎగరాలి. మనము క్రీస్తును ధరించుకున్న బిడ్డలం, క్రీస్తుని ఎరిగిన బిడ్డలము గనుక వధువరుడికి సంబంధించినదైతే తన జీవితం అతనికి అంకితము చేస్తూ ఉంటుంది. క్రీస్తు సంఘానికి శిరస్సు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25 రాయబడిన మాట ప్రకారము, ప్రియులరా, సంఘానికి 1:23 ఆయన శరీరము సంఘమైతే ఆ సంఘమునకు శిరస్సు యేసు ప్రభుల వారు తన ప్రాణాన్నిచ్చి విలువ పెట్టి కొనబడిన వధువు మనం. ఇప్పుడు మనమందరము ప్రధానము చేయబడిన వారిమే. క్రీస్తు యేసులో బాప్తిస్మము పొందిన వారమందరము ప్రధానము చేయబడిన వారము. మన భాషలో ఏమంటారంటే, వివాహానికి ముందు ఎంగేజ్మెంట్ ఉంటుంది కదా, ప్రధానము చేసుకోబడిన వారమే. ఈరోజు క్రీస్తు ప్రభుల వారు మనములను ప్రధానము చేసుకున్నాడు. ప్రధానము చేసుకున్న తర్వాత ఇక మిగిలింది ఏంటి? వివాహం. వివాహానికి వధువును సిద్ధపరచుకోవాలి. ఈ వధువు సిద్ధపడాలి అంటే మనమందరము ఆత్మ సంబంధులుగా బ్రతకాలి. ఆత్మ సంబంధులుగా బ్రతకాలి అంటే ఈ శారీర ఇచ్ఛలను, ఆదివారం వస్తే ఎన్నెన్నో ప్రోగ్రామ్స్, మనకు ఆదివారం వస్తే ఎన్నెన్నో కోరికలు, కానీ వాటి ఇచ్ఛలన్నిటికీ మనం ఏమేమి వేయబడాలి? సిలువ వేయబడాలి. సిలువ వేయబడాలి. దైవజనగమా, క్రీస్తు యేసు సంబంధులైతే మనమందరము శారీర కోరికలకు
మనమందరము సిలువ వేయబడాలి. మరలా చదవండి గలతీయులకు రాసిన పత్రిక. అందుకే లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది, చూడండి. ఆయన అందరితో ప్రతిదినము తన సిలువనెత్తుకొని వెంబడించుము. సిలువ అంటే శ్రమ. నా గిన్నె నిండి పొర్లుచున్నది. జబదేయి కుమారుల తల్లి కుడివైపున ఒకడు ఎడమ వైపున ఉండాలని ఆశపడ్డది. కానీ ఈరోజు పాటలు పాడేంత వరకే కాదు, ఆరాధన చేసేంత వరకే కాదు, ప్రియులరా వాయిద్యాలు వాయించడమే కాదు, ఆదివారము దేవుని సన్నిధిలో ఉండడమే కాదు, కానీ మనమందరము ఆయన రాకడ వరకు కూడా వెనక్కు చూడక క్రీస్తు యేసు ప్రభుల వారు విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడు యేసు వైపు చూస్తూ మనము కొనసాగాలి. ఇక్కడ ఏమంటున్నాడు చదువమ్మా. మరియు ఆయనను యేసు ప్రభుల వారిని వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి, సిలువను ఎత్తుకొని వెంబడింపవలెను. వెంబడించాలి. మొట్టమొదటిగా మనం ఎవరి సంబంధులం? క్రీస్తు సంబంధులం. క్రీస్తు సంబంధులైతే ఏం చేస్తారట? శారీరానికి కోరికలకు సిలువ వేయబడాలి. ఎన్నెన్ని కోరికలు లేవండి ఆదివారం వస్తే. గవర్నమెంట్ ఉద్యోగికి ఆదివారం వస్తే మంచి పండగ దినం. క్రీస్తు సంబంధులకు ఆదివారం వస్తే ఆశీర్వదించబడాలని ఆశపడుతూ దేవుని సన్నిధికి పరిగెడతారు. 6 దినాలు పని చేయండి, 7వ దినమున నా దేవుని సన్నిధిలో మీరు బ్రతకండని దేవుడు మనకి సమయాన్ని ఇస్తే ఆ సమయాన్ని మనము దుర్వినియోగపరుచుకుంటున్నాం. క్రీస్తు సంబంధులైతే శరీరములో ఆ కోరికలకు మనము సిలువ వేయబడాలి. రెండవ మాటగా మనమందరం ఎవరి మాట? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడలేకపోతేనే శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందు ఎవరిమండి మనము? పసిబిడ్డలమే అని. పసిబిడ్డలు ఏం చేస్తారంటే చాక్లెట్ ఇవ్వకపోతే అలిగేస్తాడు వాడు. మనం తింటున్నది ఏదన్నా ఇవ్వకపోతే అలిగేస్తాడు. ఈరోజు కూడా ప్రియులారా, ఒక సేవకుని మీద కక్షలుంటే చర్చి మానేస్తారా? ఈరోజు చాలా చోట్ల జరుగుతుంటుంది. ఇది ఎవరి స్వభావమట? చిన్న పిల్లలు చేస్తారు. అందుకే అపుస్తుడైన పౌలు అంటాడు, మీరు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చి ఉన్నది. మీకు బలము చాలకపోయినను కాలక్రమేణ మిమ్మును పాలతోనే మిమ్మును పెంచి తిని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను ఏ సంబంధులట? శారీర సంబంధులుగా బ్రతుకుచూ ఉన్నారు. మొదటిగా క్రీస్తు సంబంధులము, రెండవదిగా ఆత్మ సంబంధులు.
ఆత్మ సంబంధులుగా, ఇంకను మీరు శారీర సంబంధులుగా జీవిస్తూ ఉన్నారు. చిన్నపిల్ల చేష్టలో. అందుకే అంటాడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:2 చదవండి. బలము చాలకపోయినను, ఇప్పుడంతా మనం పాలు తాగేవారి వయసా ఇది? చిన్నపిల్ల చేష్టలు చేస్తున్నాం మనం. అపొస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను పెద్దవాడనై తిని ఇప్పుడు పిల్లవాని చేష్టలు నేను మానివేసి తిని అంటాడు. ప్రతిదానికి అలగడమే. అలగడమని బైబిల్ రాయబడలేదు, కానీ మూతి ముడుచుకొనుట. మూతి ముడుచుకుంటున్నావంటే అలగడమని అర్థం. ఇది ఎవరి చేష్టలట? ఎవరి చేష్టలట? పిల్ల చేష్టలు. నువ్వు భోజనము తింటూ ఉన్నా కానీ పాలు తాగే పిల్లవాడు అలగాలి. చాక్లెట్ ఇవ్వకపోతే మారాం చేస్తాడు వాడు. నువ్వు పిల్లవాని చేష్టలు ఇంకనూ నువ్వు పెద్దవాడివిగా, పెద్దవాని దానిగా నువ్వు బ్రతుకుచూ ఉన్నా, క్రీస్తు రక్తములో కడగబడినా కానీ నీవేమైపోతున్నావట? చిన్న పిల్లలు చేష్టలు చేస్తున్నారు మందిరాలలో. చిన్న పిష్టలు, చిన్న చేష్టలు. మనిషికి మనిషికి విరోధమైతే అది వేరండి. ఎవరి మీద అలిగిస్తారు? సేవకుని మీద అలిగేస్తారు. ఈ చర్చి కాకుండా ఇంకొక చర్చి ఉంది పోబోయి అంటాం. అంటే ఎవరి మీద? నువ్వు నిజముగా నీ దేహము దేవునిదని గ్రహించావా? నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడవు, కొనబడిన దానవని నువ్వు గ్రహిస్తూ ఉన్నావా? క్రీస్తు యేసు రక్తములో నీవు కడమగబడిన దానవా? రూతు అంటది కదా, నీ దేశమే నా దేశం, నీ ప్రజలే నా ప్రజలు, నీవెక్కడ మరణిస్తే నేనెక్కడ మరణిస్తానని. ప్రియులారా, కుటుంబ వ్యవస్థలో కానీ సంఘ వ్యవస్థలో కానీ ప్రతి విశ్వాసులు అంటకట్టబడి బ్రతకాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఒక వ్యక్తితో వివాహమైన తరువాత ఆ వివాహ బంధాలు తెంచుకోవడము కాదు, పెంచుకోవడం నేర్చుకోవాలి. పిల్ల చేష్టలు ఏం చేయాలట? మానివేయాలి. ఇప్పుడు ఎవరిమట మనము? పాలు తాగే వయసు కాదు. ప్రదానము చేయబడిన తరువాత ఆయన శరీరములో, ఆయన రక్తములో పాలిభాగస్థులమైతున్నాం మనము. మనం ఎవరిమి ఇప్పుడు? ఆయన శరీరం అనే భోజనము చేస్తున్న వారిమి, ఆయన శరీరాన్ని భుజిస్తున్న వారిమి, ఆయన రక్తాన్ని సేవిస్తున్న వారిమి. ఇంకనూ నీలో చిన్న చేష్టలు ఉన్నాయా? పిల్ల చేష్టలు ఉన్నాయా? ఆత్మ సంబంధులుగా మనం బ్రతకాలి. క్రీస్తు సంబంధులుగా మనం బ్రతకాలి. ఆత్మ సంబంధులైతే ప్రియులారా, చిన్నపిల్లలకు పాలు అవసరం, పెద్దవారికి బలమైన ఆహారము కావాలి. ఆత్మ సంబంధులు బలమైన ఆహారము భుజించిన జీర్ణించుకోగలడు. కారు నడిపేవాడు డ్రైవరు, వెనుక కూర్చున్నవాడు ప్రయాణికుడు. ఆత్మ సంబంధుడి జీవితంలో ఆత్మ అనే డ్రైవర్ సీట్లో ఉంటుంది. పచ్చి పండు రుచి కాదండి, పండిన పండు తీపి. ఆత్మ సంబంధులు ఆత్మ ఫలాన్ని చూపిస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 5:22 రాయబడిన మాట ప్రకారం, అదే క్లాసులో సంవత్సరాలుగా ఉన్న పరీక్ష పాసు కాకపోతే పై క్లాసులకు వెళ్ళలేం. మనం కష్టపడాలి, చదవాలి, సమయాన్ని నిద్రను చంపుకొని. ఎగ్జామ్స్ ఉన్నాయంటే కష్టపడుతూ ఉంటారు పిల్లలు కొంతమంది. పిల్ల చేష్టలు మనం మానివేయాలి. ప్రియులరా, సంఘములో చాలా కాలం ఉన్న ఆత్మ సంబంధివి కాకపోవచ్చు. దీపం వెలగాలంటే నూనె అవసరం. జీవితం వెలగాలంటే పరిశుద్ధాత్మ శక్తి అవసరం. వేర్లు లోతుగా ఉంటే చెట్టు అంత బలంగా ఉంటుంది. ఆత్మ సంబంధులు వేర్లు లోతుగా వెళ్తాయి.
ఆ సంబంధాలు కూడా లోతుగా ఉంటాయి. ఎప్పుడు తెంచుకోవే, చీటికి మాటికి అలగవు. అందుకే దావీదు అంటాడు కదా, నా దేవుని మందిరములో నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానంటాడు. ఒలీవ చెట్టు నాటబడాలి. నాటబడిన తర్వాత ఆ వేర్లు ఏమైపోవాలి? లోపలికి వెళ్ళాలి. ఎండ వేడిమికి ఆ వేర్లు వాడిపోకూడదు. ఆ వేర్లు వాడిపోతున్నాయి, ఆకులు వాడిపోతున్నాయి, ఆ చెట్టు ఎండిపోతున్నదంటే ఆ వేర్లనేది లోతులోనికి వెళ్ళడం లేదని. పై భక్తి, పై విశ్వాసం, పైన ప్రార్థన అంటే ఏంటి? నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నాం మనం. ఎందుకంటే ప్రేమ అనేది లోతులోనికి వెళ్ళాలి, విశ్వాసం అనేది లోతులోనికి వెళ్ళాలి, ప్రార్థన అనేది లోతులోనికి వెళ్ళాలి. ఎస్కేల్ భక్తుని నీళ్ళ ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. అరికాలు తాకాయి, మోకాలు తాకాయి, నీరు మలలోతులోకి వచ్చాయి. ప్రియులారా, ఇక పరిస్థితి దాటిపోయింది. ఇంకనూ 1000 మూరలు కొలిసి ఆ 1000 మూరలు నడిచాడు. గొంతు దగ్గరికి వచ్చాయి, చేతులెత్తాడు, ప్రార్థించడం మొదలు పెట్టాడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించు అని గుడ్డివాడు కేకలు వేసినట్లుగా పాపముతో శాపముతో కొరుకుపోయిన ప్రతి మానవాళి కూడా కేకలు వేయాలి. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకని ఆ గుడ్డి భిక్షకుడు కేక పెట్టినట్టు నీవు పాపములో శాపములో జీవిస్తున్న నిన్ను ఆత్మ సంబంధుడిగా మార్చాలని, క్రీస్తు సంబంధుడిగా మార్చాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియులారా, లోకములో కేకలేస్తున్నావు కానీ దేవుని సన్నిధిలో కేక పెట్టలేకపోతూ ఉన్నావు. సుంకరి గుండెలు బాదుకుంటూ ఆకాశం వైపు తేరి చూచి ప్రార్థన చేశాడు. ఆయన పరిశీడు ప్రార్థన చేస్తున్నాడు. వీడి వలె నేను కాకుండా ప్రభువా, వీడు సుంకరయ్యా, వీడు పాపయ్యా, నేను దశమగాలు ఇస్తుంటానయ్యా, వీడు ఇవ్వడయ్యా. పరిశీని ప్రార్థన మనకు అవసరం లేదండి. మనమందరము సుంకరి ప్రార్థన కేకలు పెట్టాలి. ముళ్ళు గుచ్చుకుంటే స్టైల్గా అంటామా, మమ్మీ ముళ్ళు గుచ్చుకున్నది తీయే, మమ్మీ ముళ్ళు గుచ్చుకున్నది కాలుకి తీయే అంటామా, కేక పెడతాం. ఈరోజు ఆత్మ సంబంధులుగా కావాలని ఆయన 2000 సంవత్సరముల క్రితము నిన్ను ఆ దేహాన్ని విలువ పెట్టి కొని నీవు నా సొత్తు అని నిన్ను స్వీకరించిన కానీ అనేక మార్లు నీవు లోకాశలకు సిలువ వేయలేక శారీర సంబంధిగా జీవిస్తూ ఉన్నావు. నా ప్రభు అంటున్నాడు, వేర్లు లోతుగా వెళితే ఆకులు పచ్చగా ఉంటాయి, ఫలాలు వస్తాయి. అది ఎత్తై చెట్టై వృక్షమై మహావృక్షమై అనేక ఆకాశ పక్షులకు నీవు స్థావరంగా ఉంటావు. చిన్న పిల్లవాని వలె బ్రతుకుతున్నావా? చిన్న పిల్లవాళ్ళ వలె, చిన్న పిల్లవాని వలె ఆ చేష్టలు మానే అంటున్నాడు. ఎవరట చిన్న పిల్లలు చేష్టలు చేసేది? శారీర సంబంధులు.
చాక్లెట్ ఇవ్వకపోతే అలిగేస్తాడు. ఈరోజు కూడా సంఘాల్లోని కూడా ప్రవేశించింది అది. అలగడం అనేది చిన్న పిల్లల చేష్టలండి. ఈ మందిరము ఫలాని వ్యక్తిది అని ముద్రించకండి, తప్పు అది. నా సంఘము అని ఎవరు చెప్పుకోకూడదు. ఇది క్రీస్తు యేసు రక్తములో కడగబడిన ప్రతి వారు చెప్పవలసిన మాట ఏమిటంటే, ఇది క్రీస్తు సంఘం, ఆయన రక్తములో కడగబడింది, ఆయనే మమ్మల్ని కట్టుచున్నాడు గనుక ఈ మందిరం ఆయనది అని చెప్పాలి. కానీ ఫలాని వ్యక్తిదని పేరు పెట్టి పిలవకూడదు. దేవుని సంఘము అని అంటే నువ్వు అలగవు. నువ్వు అలిగినా కొట్టుకున్నా ఏదైనా కానీ మరల వచ్చి మోకరిల్లి ప్రార్థన చేస్తాడు. ఎన్నో మరలా సుంకరిని ఎంతోమంది తూలనాడి ఉంటాడు. వీడు పనికి మాలిన వాడు, ఈడాడ పనికి వస్తాడు. కానీ పదే పదే దేవాలయములోనికి అతన్ని ఆహ్వానించకపోయినా కానీ దేవాలయము ముందు ఆవరణములో కూర్చొని రొమ్ము కొట్టుకొనుచు ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఈరోజు డబ్బున్న వారికి విలువలు ప్రియులారా, వెన్యూ, ఏసీలు, కొంతమంది బెంచీలు ఉంటేనే వస్తారు ప్రార్థనా మందిరానికి. దైవ జనాంగమా, పిల్ల చేష్టలు మానేయండి. పిల్ల చేష్టలు ఇప్పుడు ఎవరిమంట? మనము పాలు తాగే వయసు మంది. ప్రియులారా, పాలు తాగే వయసు కాదు ఇది. నీవు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ ఎవరట? మీరు బలమైన ఆహారము తింటూ ఉన్నవారు. ఈ ఆహారం ప్రియులారా, ఇది తప్పక మీరు ఆహారము క్రమము తప్పకుండా ఈ ఆహారం తినాలి. 3 పూటలు శరీరానికి భౌతికంగా ఎంత ఆహారము. ఉదయం 8 అయితే టిఫిన్, మధ్యాహ్నము 1 గంట అయితే మధ్యాహ్నం లంచ్, సాయంత్రం 8 అయిందంటే రాత్రి డిన్నర్. 3 పూటల భౌతికమైన ఈ శరీరానికి ఆహారం పెడుతూ ఉంటాం. కానీ ఆధ్యాత్మికంగా నీ ఆత్మకు ఆహారము పెట్టగలగాలి. ఆత్మకు బలము చేకూరాలి. ఆత్మకు బలము చేకూరాలి అని అంటే నువ్వు ఆయన రక్తములు, ఆయన శరీరములు పాలిభాగస్తులవై సంఘములో ప్రతి ఆదివారము వాక్యమనే పాలు తాగాలి. చప్పట్లు కొట్టండి. వాక్యమనే పాలు ఎప్పుడైతే సేవిస్తావో బలవంతుడి అయిపోతావు, బలవంతురాలి అయిపోతావు. నీ వేర్లు లోపలికి వెళ్తాయి. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ కొందరిని ఆదరించే గుణం ఉంటుంది, కానీ పడగొట్టే గుణం ఉండదు నీకు. ఎందుకంటే నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ మంచితనము, నీ సాత్వికము, నీ ఆశా నిగ్రత భూమిలోనికి నీ వేర్లు వెళ్ళిపోయాయి గనక ఎవరు కత్తిరించినా కానీ ఆ వేర్లు మరలా మొలుస్తాయి. ఆమేన్. అందుకే చేతు పీకి చెట్టును పారేస్తాం కదా, అలా బ్రతకూడదు క్రైస్తవత్వంలో. శ్రమ వచ్చిన, ఉపద్రవం వచ్చిన, కష్టం వచ్చిన, వివాహ బంధాల్లో మిమ్మల్ని ప్రమాణ వాక్యాలు పలికిస్తూ ఉంటారు, ప్రమాణాలు చేపిస్తూ ఉంటారు. కష్టమైన, వ్యాధి అయిన, బాధ అయినా నీకు తోడుగా ఉంటానని. ఈరోజు అందుకే ఒక్కసారి మనము నాగలి పట్టిన తర్వాత మనం ముందుకే చూడాలని వెనక వైపు చూచువాడు నాకు పాత్రుడు కాడు అంటాడు. క్రీస్తు యేసు సంబంధులైతే ప్రియులారా, పసిబిడ్డల మనస్సు ఎలాగండి? దుష్టత్వములో మనము ఎలాగుండాలట? మనము పెద్దవారిమైన తర్వాత
పాలు తాగే వయసు కాదు ఇది. వాక్యమనే పాలు, వాక్యమైన పాలు తాగొచ్చు. బలమైన ఆహారము ఆయన శరీరము, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలవాడు, అంత్య దినమున వానిని లేపుదును అన్నాడు. నువ్వు లేస్తావు. దైవజనాంగమా, రెండవ మాటగా మనము క్రీస్తు యేసు సంబంధులము మొదటి మాట, రెండవది ఆత్మ సంబంధులము, మూడవది దుష్టుని సంబంధుడైన ఎవడు ఈ శారీర ఆశలు వాడు సిలువ వేయడు. అందుకే చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు ఎవరి సంబంధిట? దుష్టుని సంబంధి అయి తన సహోదరుణ్ణి చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతిగలవై ఉండెను గనుకనే కదా. మనలో కయ్యూను బంధుత్వము, ఆ సంబంధాలు కలిగి బ్రతకూడదు. వాడెవరట? కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి, అపవాది సంబంధి. వీనికి ప్రేమ అనురాగాలు ఉండవు. వీడు నా సహోదరుడే అని ఉండదు. ఈమె నా సహోదరి, నా తోబుట్టు అని ఉండదు. ఆస్తుల కోసం మర్డర్లు చేసే జనాంగం ఇది. ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదిమ కాలంలో ఆదాము కుటుంబముల నుండే వచ్చింది. ఇది తల్లిని గొంతు నులిమి, తల్లి అని కూడా జన్మనిచ్చిన తల్లిని ఎలాగో సన్మానించాలో, ఎలాగో మాట్లాడాలో తెలియని మూర్ఖత్వములో ఉన్న సహోదరులు. వీడెవరట? దుష్టుని సంబంధి. వీడు దుష్టుడు సంబంధి. వాడికి అన్నెవరో, చెల్లెవరో, అక్కెవరో, తల్లి ఎవరో, తండ్రి ఎవరో వాడికి తెలియదు. వాడెందుకంటే దుష్టత్వములో ఉన్నాడు గనక. మనము క్రీస్తు సంబంధులమైతే ఈ కయ్యూను వంటి దుష్టత్వము కలిగిన మనస్సుంటే ఇప్పుడే ప్రభు సన్నిధానములో మోకరిల్లి ప్రార్థన చేయి. ప్రియులారా, కయ్యూను దేవునికి అర్పణ చేసేవాడు, కానీ హృదయము సరిగా లేదు. అసూయ పెరిగింది, ద్వేషము హత్యకు దారి తీసింది. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అంటుంది బైబిల్ గ్రంథం. నీవు ద్వేషించినను నరహంతకునివే. కత్తి పట్టి హత్యలు చేయవలసిన అవసరము లేదు. నీ నోటితో కత్తి వంటి పోటు వంటి మాటలు మాట్లాడిన నీవు ఆ మనిషిని నరహత్య చేసినట్లే. మోసే నరహత్య చేశాడు. అతడు సాధువు కావాలని. ప్రియులరా, ఎన్ని ఒక్క దినమా, నెలల 40 సంవత్సరములు అరణ్య యాత్రలు, మిథ్యాను అరణ్యములో శ్రమలు అనుభవించాడు. ఈరోజు ప్రియులారా, ఈ లోకమనే అరణ్యములో క్రూర మృగాలు ఉంటాయి. నీ కుటుంబంలోనికి క్రూర మృగత్వము మన బిడ్డలకు వచ్చిందేమో, జాగ్రత్త. అడేం చేయడు, హత్య చేస్తాడు, నాశనం చేస్తాడు. వాడికి రక్తం అంటే రుచి, ఎరుపంటే ఇష్టం. వాడికి ఎప్పుడు కుటుంబాలలో ప్రవేశించి నీకున్న ఆనందాన్ని, నీకున్న సంతోషాన్ని, మీకున్న సమాధానాన్ని దొంగిలించాలని సంఘములో ప్రవేశించి, ఇంతకు సంఘములో ప్రవేశిస్తాడా, ప్రవేశించడా? సభలోనికి వచ్చాడండి అపవాది. దేవుని సభలోనికి వచ్చాడు అతిథిగా. ఇప్పుడు మన మధ్యలోనికి రాలేదా? వస్తాడు, వస్తాడు తప్పక. సంబంధాలు ఎలాగుంటాయంటే, మనకు ముందున్న అక్కకు వెనక ఉన్న అక్కకు సరిపోనప్పుడు ఎంత గ్యాప్ ఉంటుంది తెలుసా? కనీసం 2-3 మీటర్ల గ్యాప్ ఉంటుంది. వాడు ఆ గ్యాపులో ఏం చేస్తాడంటే వాడు పడుకుంటాడు. ఈ హద్దులు చెరిపేస్తాడు వాడు.
నీకు వందనాలు పెట్టడానికి చేత కాదు. ఆ కనీసం ఆ ముఖం చూసి వందనాలక్క, ఆయన ముఖం చూసి వందనాలయ్యా అని చెప్పడం కూడా వీలు పడదు. కారణం ఏంటి? ఆ గ్యాప్ అనేది వాడు పూర్తి చేస్తాడు. కయ్యూను డాష్ ఏ సంబంధి, ఏమంది? ఏ సంబంధి? దుష్టుని సంబంధి. డ్యాసులు, ఆ డ్యాస్ మనం పాటలలో చదువుకున్న డ్యాసులు ఎలా ఉంటాయో మనిషికి మనిషి డ్యాసులు అంటే గ్యాప్. ఇలాంటి ద్వేష భావాలతో సంఘములోనికి కూడా ప్రవేశించాడండి. ఆ రోజు దేవుని సభలో, దేవదూతల సభలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ సభలోనికి కూడా వచ్చాడు వాడు. ఏమి ఎలాగో ఏంటి పని లేదా నీకంటే, అటు ఇటు తిరుగుతూ వచ్చాను, ఇక్కడ నా బిడ్డలు ఎవరన్నా కూర్చున్నారేమో, చీటికి మాటికి లేచి బయటికి వెళ్తారు కదా. అటు ఇటు చూస్తుంటారు కదా. వీళ్ళందరూ ఎవరు? కాకి స్వభావం ఏంటండి? అది ఎప్పుడు స్ట్రైట్గా ఉండదు. ఇటు చూస్తుంది, ఇటు చూస్తుంది, ఇటు చూస్తుంది. ప్రియులారా, దుష్టుని సంబంధిగా మనం ఉన్నాం. విముక్తి చేయడానికి అందుకే అంటాడు, దుష్టుడు మరణించుట చేత నాకెంత మాత్రము సంతోషము కలుగునా, తన ప్రవర్తన దిద్దుకుని నా తట్టు తిరుగుటయే సంతోషం. కయ్యూను స్వభావము లాంటి వారు ప్రపంచములో ఎంతోమంది అండి. బాంబులు పట్టిన వారు బైబిల్ పట్టుకుంటున్నారు. ఎంతోమంది సాత్వికులుగా దేవుడు మార్చాడు. ఈరోజు దేవుని సన్నిధానములో నీవు జీవిస్తే, నీవు క్రమము తప్పకుండా ఆరాధనకు వస్తే, నీవు ఆ పరీక్షలో నీవు నెగ్గాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. వాక్యం వినంది నీవు ఆత్మీయంగా ఎదగలేవు. టీచర్ పాఠాలు చెప్తుంటే నేర్చుకోకపోతే నువ్వు డైరెక్ట్గా ఎగ్జామినేషన్ రాయలేవు. ప్రతి ఆదివారము తప్పక ఆయన శరీరం, ఆయన రక్తములో మనము పాలిభాగస్థులమై, ఈరోజు దుష్టుడు సంబంధి వాడు సంఘాలలో, కుటుంబాలలో, సమాజంలోనికి చొరబడ్డాడు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటాడు. వాడు కేకలేస్తాడు, ఇది నా తల్లి నా తండ్రి అనకూడదు, పిల్లల్ని కూడా తల్లిదండ్రులు. ఎందుకంటే దుష్టుని సంబంధులు ఇలాగుంటారు అని బైబిలు కయ్యూను ఎత్తి పట్టి చూపిస్తూ ఉంటుంది. వీడెవడట? ఇతను ఎవడట? దుష్టుని సంబంధి. ఈరోజు మీలో జీవము కలిగిన దేవుని సన్నిధిని పొందుకోవడానికి ఎవరైతే ఇష్టపడుతున్నారో వారందరినీ దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. కయ్యూను స్వభావంతో బ్రతుకుతున్నావా? కయ్యూను స్వభావంతో జీవిస్తున్నట్లయితే, నీవు దుష్టుని సంబంధిగా బ్రతుకుచున్నట్లయితే, సేనాధైర్యము పట్టిన వారిని సాధువు చేసినట్లుగా నిన్ను సాధువు చేయబోతున్నాడు నా ప్రభు. నీ స్వభావాన్ని మార్చే సర్వశక్తివంతుడు ఆయనే. ఆయనలో శక్తి ఉంది, ఆయనలో జీవముంది. గాయపరుచుకుంటున్న వాణ్ణి, వస్త్రాలు సరిగా వేసుకోలేని వాణ్ణి, సమాధుల్లో నివాసము చేసిన వాణ్ణి, ఒక దుష్టుని సంబంధుడిగా జీవిస్తున్న వారిని, ఒక వ్యక్తిని హత్య చేసి మిద్యాను అరణ్యములో 40 సంవత్సరములు హోరేబు పర్వతం చూడాలని ఆశపడి, దేవా నేను దుష్టుని సంబంధినయ్యా, హత్య చేశానయ్యా అని తన్ను తాను పశ్చాత్తపడి హోరేబు కొండకు ఎక్కేంత వరకు కూడా అలయక సొలయక సాగిపోవచ్చు, నా దేవుని ప్రత్యక్షతను చూచేంత వరకు గొప్ప విశ్వాస వీరుడిగా ముందుకు సాగిపోయాడు మోషే. ఈరోజు కూడా మనము దుష్టత్వములు, భ్రష్టత్వములు, అసూయ, కక్షలు, భేదాలతో మనము జీవిస్తున్నట్లయితే, ఈరోజు మన కుటుంబముతో, మన సంఘముతో, సమాజముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.
వాడు ఏ విషయములో ఎప్పుడు ఏమైపోతాడో తెలియదు. ఎందుకంటే వాడు దుష్టుని సంబంధి గనుక. మన పోయిన వారములో సోషల్ మీడియాలో ప్రియులారా, తల్లిని చెయ్యి పట్టుకునేవాడు, ఆ తల్లి ఎందుకు ప్రభువా ఇలాంటి కుమారునిచ్చావు, ఈ జన్మనిచ్చిన ఆ తల్లిని అలాగ మాట్లాడుతూ ఉంటే ఆ తల్లి అంటుంది, వీని చంపే అయ్యా, మీరు ఉరి శిక్షకి వేయకపోతే నేనే పెట్రోల్ పెట్టి కాల్ చేస్తానంటాడు. ఆ కన్న గర్భము ఎంత విలవిలలాడి ఉంటుందండి ఆ మాటకి. ఎవరండి? దుష్టుని సంబంధులు. ఒక కోటర్ తాగ్గానే మాట మారిపోద్దా నీకు? తల్లి ఎవరో, చెల్లెవరో, అక్కెవరో, తోబుట్టెవరో తెలియదా నీకు? క్రీస్తు యేసు రక్తములో కడగబడు, క్రీస్తు సంబంధుడిగా మారు, ఆత్మ సంబంధమైన కార్యాలు చేయి. దుష్టుని సంబంధిగా ఉంటే ప్రియులారా, ఈరోజు ప్రభు నీకు పిలుపునిస్తూ ఉన్నాడు. ఆ పిలుపునందుకొని దేవుని సన్నిధిలో నీవు జీవిస్తున్నట్లయితే నీలో ఉన్న క్రూరత్వాన్ని, నీలో ఉన్న దుష్టత్వాన్ని, నీలో ఉన్న మృగత్వాన్ని దేవుడు తీసివేస్తాడు. సాధువుగా మారుతాడు. అపొస్తలుడైన పౌలు గారు సంఘాన్ని హింసించేవాడండి. సంఘములో ఉన్న వారిని ఈడ్చుకొని వెళ్ళేవాడు. అటువంటి వాడు ఎలా సాధువు అయిపోయాడంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ప్రియులారా, తల శిరఛేదనము అంటే శిరఛేదనము చేయడానికి ఆయన తీసుకెళ్తే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. సేవ అంటే చావుతో సమానం. ఈరోజు మనము క్రీస్తు యేసు సంబంధులము కనుక ప్రియులారా, క్రీస్తు యేసు సంబంధులు ఎలా ఉంటారట? ఆత్మ సంబంధులుగా ఉంటారట. ఈలో కయ్యను లాంటి దుష్టత్వము, భ్రష్టత్వం ఉన్నట్లయితే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వెలుగు వచ్చినప్పుడు చీకటి నిలవలేదు. నీతి ఉన్న చోట దుష్టత్వము, అసహ్యపడుతుంది. నీతిమంతుని జీవితం దుష్టునికి అర్థములా ఉంటుంది. అందుకే అతను కోప్పడతాడు, అసూయపడతాడు, ద్వేషిస్తాడు. తన సహోదరుడని, తన తల్లి అని, తన సహోదరి అని తెలియక దుష్టత్వంలో బ్రతుకుచున్న ప్రతివాడు కూడా హత్యలు చేస్తాడు. యోహాను సువార్త 10:10లో చెప్పినట్టుగా దొంగతనమును, హత్యను, నాశనము చేయటానికే వస్తాడు వాడు. ఒక పొలములో మంచి పంట, మరో పొలములో కలుపు ఉన్న పొలం మంచి పంటను ద్వేషిస్తుంది. బయట చల్లగా కనిపిస్తున్న లోపల అగ్ని ఉంటే ఎప్పుడు నీవు పేలుతుందో తెలియదు. ప్రేమ కలిగి బ్రతుకుతే ఆ అగ్ని నీలో నివసించదు. చల్లగా కనిపిస్తుంటాం, వందనాలన్నాయి అని చెప్పుకుంటాను. కానీ లోపల మాత్రం అగ్ని పెట్టుకుని, కడుపులో కత్తులు పెట్టుకుని నువ్వు కౌగిలించుకుంటే తెగేది నీ కడుపే. అసూయ ద్వేషాలకు ఎప్పుడు కూడా మనము తావివ్వకూడదు. పిల్ల చేష్టలు మానేయండి. పెద్దవాడయ్యాను, ఇప్పుడు నేను పిల్ల చేష్టలు మానివేశానంటున్నాడు. సేవకుని మీద పగ, ద్వేషం ఉంటే సేవకుని మీద చూపి, దేవుని మందిరం మీద కాదు, దేవాలయంలోనికి వెళ్ళి త్రోసివేయబడ్డ పరిసయ్యుడు
మందిర ఆవరణంలో గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేస్తాడు. నా దేవుని సన్నిధి నేను ఎప్పుడు పోగొట్టుకోకూడదు, నా దేవునికి నేను ఎప్పుడు ఎడబాటు కాకూడదని. ప్రియులారా, నీ హృదయంలో అగ్ని ఉంటే నిన్ను కాల్చేస్తుంది. ఈరోజు దేవుని సన్నిధానంలో దుష్టత్వము నీతిని భరించలేదండి. అసూయ చిన్నదిగా మొదలై హత్యకు దారితీస్తుంది. అర్పణ కంటే హృదయం ముఖ్యం. దేవుని సంబంధులు ప్రేమిస్తారు, దుష్టుని సంబంధులు ద్వేషిస్తారు. నేను కయ్యూని వంటి వాడనా, హేబేలు వంటి వాడనా అని మనము పరిశోధించుకోండి. హేబేలు అర్పణను స్వీకరించాడు దేవుడు, కయ్యూను అర్పణను స్వీకరించడం లేదు. కారణం, అసూయ ద్వేషాలతో నిండిన వారి అర్పణ ఆయనకి ఇష్టం లేదు. ప్రేమ అనురాగంతో కలిగిన వాని అర్పణనే దేవునికి ఇష్టం. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానంలో మనమందరము క్రీస్తు సంబంధులుగా, ఆత్మ సంబంధులుగా జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కానీ మనలో ఏముండకూడదు? కయ్యూను వంటి దుష్టత్వం మనలోనికి ప్రవేశించకుండా మనము పవిత్రపరుచుకుందాం. మోకరిల్లుదాం. ప్రభువా, మమ్మల్నినైనా క్రీస్తు సంబంధులుగా మేము మారాలని ఆశపడుతూ ఉన్నామయ్యా. క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకున్నట్లుగా క్రీస్తును ధరించుకున్న అయా అపొస్తలుడైన పౌలు గారు మేము కూడా నాయన క్రీస్తును ధరించుకొని క్రీస్తు మనస్సు కలిగి ప్రవర్తించుటకు నీ కృపను అనుగ్రహించండి. శారీర సంబంధులుగా నైనా శారీర కోరికలకు మేము నైనా శనివారమే మేము సిలువ వేయబడాలి. ప్రతి ఆదివారము తప్పక మేము కొడుకుని నిన్ను ఘనపరచాలి. నీ భోజనం చేయాలయ్యా, మేము నీ శరీరమును మేము తినాలయ్యా, నీ రక్తం మేము త్రాగాలయ్యా. అది పోగొట్టుకోకూడదయ్యా. ఒక్క పూట భోజనము లేకపోతే కోపం వస్తుంది, ద్వేషం వచ్చేస్తుంది. ఆకలితో ఉంటే ఆహారం పెట్టరా అని ద్వేషిస్తూ ఉంటారు. కానీ ఒక్క ఆదివారము దేవుని సన్నిధికి రాకపోతే ప్రభు అడగడా నిన్ను? ప్రభు అడుగుతాడు. నా భోజనం ఎదురు చూడకూడదు. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున వారిని లేపుదును అంటాడు. ఈరోజు శారీర సంబంధమైన కోరికలకు నీవు శనివారమే సిలువ వేయబడాలి, ఆదివారం ఆయన ప్రత్యక్షతను చూడాలని. మోషే అరణ్య యాత్రలో క్రూర మృగాలు అడ్డొచ్చిన, క్రూర జంతువులు, లోయలు, కొండలు ఎన్ని ఎదురైనా కానీ ఏవి ఆయన్ను ఆటంకపరచలేదు. ఆయన ఆశయం ఏంటి అంటే హోరేబు కొండపైన నా దేవుని ప్రత్యక్షతను చూడాలని ఆశపడ్డాడు. ఈరోజు కూడా ఆయన ప్రత్యక్షతను చూడాలని ఆశపడితే ఎన్ని ఆటంకాలు ఎదురైనా నువ్వు నా దేవుని సన్నిధిని, దేవాని సన్నిధిని నేను అనుభవిస్తానని నిరీక్షణ కలిగి బ్రతుకు, నిరీక్షణ కలిగి ప్రార్థన చేయి. మోషేను నడిపించినట్లుగా హోరేబు కొండ పైన ఆయన ప్రత్యక్షతను చూడడానికి నిన్ను కూడా ప్రభు మలుచుకోగలుగుడు. ఈరోజు మనమందరము అలాంటి స్వభావము గల వారిమే, ద్వేషించబడ్డ వారిమే, అసూయతో, మత్సరముతో, విమతములతో, కక్షలతో, భేదలతో జీవించిన వారిమే. మనమందరం అలాంటి గుణము కలిగిన వారిమే. నా ప్రభువు యేసు రక్తములు కడగబడిన తర్వాత ఆయన సంబంధులుగా, ఆత్మ సంబంధులుగా జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకే ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లల ఆత్మ పూర్ణుడై, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని ఆయన తన ఆత్మను దేవునికి అప్పగించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు
ఈ ఆత్మను అప్పగించమంటూ నీవు కయ్యూను ఆత్మ కలిగి జీవిస్తున్నట్లయితే పశ్చాత్తాపడు, కనికరము కలిగి బ్రతుకు. నీ తల్లిని నీ తండ్రిని ఎలాగో సన్మానించాలో నేర్చుకో. నీ కుటుంబ సభ్యులతో ఎలాగో మాట్లాడాలో నేర్చుకో. నీ సంఘ సహచరులతో ఎలాగుండాలో తెలుసుకో. బాధ్యత కలిగి ప్రవర్తించు. నీ సంఘములో ఒకరికొకరు విభేదాలు కలిగి బ్రతుకుతున్నట్లయితే ఆ మధ్యలో ఉన్న గ్యాపు దుష్టుడు పూర్తి చేయగలడు. అబ్రహాముకు ధనవంతుడికి అగాధమైన లోయ, లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. నీవు సంఘములో అలాగూ జీవిస్తున్నట్లయితే, నీ కుటుంబ సభ్యులతో కూడా నీవు అలాగే జీవిస్తున్నట్లయితే, నీ మధ్యన నీ కుటుంబములో సంఘములో వాడు అగాధమైన లోయ సృష్టించబడిపోతున్నాడు. దుష్టుడైన సాతానుడు ఆ లోయ సృష్టించిన తర్వాత ఆ లోయలో పడిపోతే ఇక లేవలేవు. ఆ లోయలో పడిపోతే మరలా లేవలేవు. అందుకే ఆ లోయలో నుంచి, ఆ లోయలో పడిపోకుండా నా దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ఆయన చెయ్యి పట్టుకుని నిన్ను నడిపిస్తానంటున్నాడు. క్రూరుడిగా మారుకు, సేవకుడిగా ఒక కర్తవ్యము, ఒక గమ్యము కలిగి బ్రతుకు, ఒక లక్ష్యము కలిగి బ్రతుకు. లక్ష్యము కలిగిన వాడు నిర్లక్ష్యము చేయడు. ఈరోజు లక్ష్యము కలిగి మోషే హోరేబు కొండ ప్రత్యక్షతను చూడాలని 40 సంవత్సరములు మందను మేపుతూ అరణ్యములో జీవించాడు. తన్ను తాను పరిశుద్ధపరుచుకొని, తన్ను తాను సాత్వికుడిగా ఆత్మీయ ఫలాలతో దేవుని సన్నిధికి చేరాడు. దేవుని ప్రత్యక్షతను చూడాడు. ఈరోజు కూడా ఆయన ప్రత్యక్షతల్లో నువ్వు బ్రతకాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఇలాగో ప్రార్థన చేయి, ఒకరిని ప్రార్థన చేయి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, దేవా, క్రీస్తు సంబంధులు శారీర సంబంధానికి, అయా శారీర అభిలాషకు, ఆ కోరికలకు సిలువ వేయబడాలని చెప్తూ ఉన్నా. క్రీస్తు సంబంధులుగా, ఆత్మ సంబంధులుగా బ్రతికేవారు ఎలా ఉంటారు అంటే, ఒకరికొకరు వందనములు చెప్పుకొనొచ్చు, ప్రేమతో ఒకరికొకరు అయ్యా ఆదరించుకొనొచ్చు, కృతజ్ఞత కలిగి బ్రతుకుతారు. కొన్ని సమాజాల్లో ప్రభువా, సంఘాల్లో, కుటుంబాలలో దుష్టుడు ప్రవేశించి కుటుంబాలలో అగాధమైన లోయలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అన్నలు తమ్ముళ్ళు మాట్లాడుకోలేని పరిస్థితి, భర్తకు భార్య మధ్య ఒక లోయ, అక్క చెల్లెళ్ళ మధ్య ఒక లోయ, అన్న తమ్ముళ్ళ మధ్య లోయ. ప్రభువా, ఈ లోయలో నుంచి మమ్మల్ని తప్పించండి ప్రభువా. ఈ అగాధమైన లోయలో పడకుండా, ఈ అగాధమైన లోయను అయ్యా అక్క చెల్లెళ్ళ మధ్య, అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రుల మధ్య, భార్యాభర్తల మధ్య, ప్రభువా కుటుంబములో, అలాగే సంఘములో, దైవ సేవకుని సంఘ విశ్వాసుల మధ్యలో అయ్యా ఆ లోయను వంతెనగా మార్చుతున్నావని విశ్వసిస్తున్నాను. ఆ లోయను వంతెనగా మార్చి మనుషులకు దేవునికి మధ్యవర్తిగా ఉన్న నీవు అయినా సంబంధాలు ఐక్యపరచండి, బలపరచండి, కృపచూపమని చెప్పి విశ్వసిస్తూ యేసు ప్రభువుని పరిశుద్ధమైన నీ శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని నీ మేలులు పొందుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.